పేద వర్గాలకు వస్తుంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ అక్కడ కూడా రియల్ ఎస్టేట్ దందా చేయాలని చెప్పని వంశీరామ్ను అపర్ణను పట్టుకొచ్చేసి దాన్ని యూనిటీ మాల్ ట్విన్ టవర్స్ అని చెప్పని 27 లక్షల స్క్వేర్ ఫీట్లు. దీంట్లో మీకు చెప్తే మీరు బాధపడతారన్నా ఇంకో విషయం చెప్తాను నేను. ఇంట్లో టెండర్లు ఎట్లా పిలిచిండ్రు, ఎంత డ్రామాలు చేసిండ్రో నేను తమ దృష్టికి తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తాను నేను మీ దృష్టికి. ఈ టెండర్స్ను 7 పార్టిసిపేట్ అయినరు. ఈ టెండర్లో వీళ్ళు టెండర్లు పిలిస్తే మాకున్న సూత్రప్రాయమైన సమాచారం ప్రకారంగా వంశీరామ్ బిల్డర్స్ మోహన్ అంటే ఆయన ఎవరో జనరల్ మేనేజరు పార్టిసిపేట్ అయ్యిండు. ఆర్ఎంజెడ్ కన్స్ట్రక్షన్స్ హర్ష అటు ఎవరో, ఎన్జేఆర్ కన్స్ట్రక్షన్స్ జనార్దన్ రావు అటు ఎవరో, వెంకటరెడ్డి కేఆర్సి అటు ఎవరో, తర్వాత రాజేష్ తొలుజా జనరల్ మేనేజర్ బ్రిగేడ్ కన్స్ట్రక్షన్స్ అట, శ్రీనయ్య అట షాంగ్రిలా కన్స్ట్రక్షన్స్, సతీష్ బాబు ఎన్ఎస్ఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అని చెప్పని ఈ 7 ప్రీబిడ్ కాన్ఫరెన్స్ అంటాం కదా. ఈ 27 లక్షల స్క్వేర్ ఫీట్లకు పెంపడంలో జరిగినటువంటి ఒక టెండర్కు ప్రీబిడ్ కాన్ఫరెన్స్ జరిగితే 7 అటెండ్ అయినరు. మరి 7 బెదిరించిండ్రో అదిరిచ్చిండ్రో మరి వెనక నుంచి ఎవరెవరు ఫోన్ చేసిండ్రో తుపాకులు పెట్టిండ్రో ఏం పెట్టిండ్రో ఏమో తెలియదు. కానీ కేవలం 2 మాత్రమే, అది కూడా జాయింట్ కన్సార్టియంగా అపర్ణ బిల్డర్సు, మరి ప్రీబిడ్లో అపర్ణ బిల్డర్స్ అటెండ్ అయినట్టు కూడా కనబడతలే. ప్రీబిడ్లో అపర్ణ బిల్డర్స్ కాలే, ఏమంటారు కదా రాజు తలుచుకుంటే దెబ్బలక్కువదు అని. రాజు తలుచుకున్నాడు అపర్ణ బిల్డర్స్ను కన్సార్టియంగా జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ కన్సార్టియం అని చెప్పని అందులో ఎంటర్ చేసుకున్నారు. తూ ఇతనా తుకడా ఖా మా ఇతనా తుకడా ఖాతం అని చెప్పని, ఇస్మే మేరకు ఇతనా తుకడా దేవు అని చెప్పని ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వ పెద్దలు మొత్తానికి వాళ్ళ ఇది టెండర్ మ్యానిపులేషన్స్ ఎట్లా జరిగినాయి అనటానికి ఇదొక ఎవిడెన్స్ అనేటువంటి ఒక విషయాన్ని తమ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. ఇది టెండర్ మ్యానిపులేషన్స్. వాళ్ళు అంతర్గతంగా వాళ్ళు బయట ఇప్పటికి అడుగుతున్నాం మేము మా చైర్మన్ గారు ఉన్నారు కాబట్టి కొంత అటు ఇటు అడుక్కునే ప్రయత్నం చేస్తే వాళ్ళు ఇంటర్నల్గా రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిన ప్రజెంటేషన్స్లో ఏం చెప్తా ఉన్నారు. Based on the evaluation, the consortium comprising of Vamshiram Builders Developers Private Limited and Aparna Infra Housing Private Limited emerged as the highest bidder, 9,18,000 square feet plus parking area against the minimum area of 9 lakh square feet plus parking, and was declared to the select bidder. అయితే అన్న ఇది కేర్ఫుల్గా అయినాల్సిన ముచ్చటాన. ఇది 27 లక్షల స్క్వేర్ ఫీట్ల టవర్లు, దాంట్లో ఎంగిలి మెతుకులు వేసినట్టుగా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ బిల్డర్లు ఈ జాయింట్ కన్సార్టియం ఇస్తున్నటువంటి ఒక షేర్ ఎంత అంటే 9 lakh స్క్వేర్ ఫీట్. ఈ 9 lakh స్క్వేర్ ఫీట్ ఇనీషియల్ టెండర్లో వీళ్ళు పొందుపరిచినటువంటి ఒక ప్రామాణికత. బిల్డర్ ఎవడైనా సరే మాకు మినిమం 9 lakh ఇవ్వాలంటే ఆడేం చేసిండు, 9,18,000 అంటే 2 ఫ్లాట్లు ఎక్కువ చేసిండు. 9,18,000 అని చెప్పని వాడికి మినిమం 9 lakh అంటే 10 lakhs తీసుకోవచ్చు, 20 lakhs తీసుకోవచ్చు, ఎక్కువ నెగోషియేట్ చేయొచ్చు. అది పెద్ద కాస్ట్లీ ల్యాండ్, దొరకదు కదా భూమి. అది ముందు మల్కం చెరువు, వెనక దుర్గం చెరువు, పెద్ద పెద్ద టవర్లు, దాని వాల్యూ రేపు పొద్దుగాల 500 కోట్ల రూపాయలు అవుతుంది. 100 ఏళ్ళు ఉండేటువంటి ఏరియా కాబట్టి యూ కుడ్ స్టిల్ బార్గెయిన్ ఫర్ ఎ బెటర్ షేర్. 9 లక్షలకు 18,000 గజాలు అని చెప్పని అడిషనల్ స్క్వేర్ ఫీట్లను యాడ్ చేయగానే ఆయనకు టెండర్ ఇచ్చినట్టుగా కనబడుతుంది. ఎందుకు దీంట్లో షేర్లు దొబ్బుతున్నది ప్రభుత్వ పెద్దలు. ఇది ఇన్వెస్టర్ టవర్కి సంబంధించినటువంటి ఇది. దీంట్లో 2-3 ఎట్లా పెట్టి ఇప్పుడు అత్తసొమ్ము అల్లుడు దానం చేస్తారంటారు కదా. ఒకటేమో 18,000 స్క్వేర్ ఫీట్లకే టెండర్ను పాస్ ఆన్ చేసి ఇచ్చేసినావు. రెండోది 202 కోట్ల రూపాయలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఈ ఏక్తా మాల్ కట్టమని ఇచ్చింది కదా, అది నీకు బ్యాక్ టు బ్యాక్ కింద నీకే ఇచ్చేస్తా అని చెప్పని టెండర్ అగ్రిమెంట్లో రాసుకున్నారు అని చెప్పని వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి. దాంతో పాటుగా రేపు పొద్దుగాల టీడీఆర్ రైట్స్ లేకపోతే ఎఫ్ఎస్ఐ నిర్మాణానికి సంబంధించిన ఎడిషనల్ అనుమతులు ఏమైనా వస్తే అవి నువ్వే తీసుకో. మాకైతే 9,18,000 ఇచ్చేసేయి, ఇంకా నువ్వు దొబ్బకతిని రాబాయి. 18 లక్షలు నువ్వు దానిపైన జిహెచ్ఎంసీని మేనేజ్ చేసుకో, రేవంత్ రెడ్డిని మేనేజ్ చేసుకో, మళ్ళీ 10 లక్షలు కట్టుకో, మొత్తం నువ్వే దొబ్బితినని చెప్పని టెండర్ అగ్రిమెంట్లో పొందుపరిచినట్టుగా వార్తలు వస్తున్నటువంటి ఒక పరిస్థితి. ఎవడు సొమ్మిది? నీ భూమి అయితే అట్లా చేస్తావా అన్న? రేవంత్ రెడ్డి సొంత భూమి అయితే అట్లే అగ్రిమెంట్ చేస్తాడా? ఆయన సొంత భూములు, ఆయన చుట్టాల భూములు అయితే అట్లే చేస్తాడా? ఎందుకు? ప్రభుత్వ భూమి, ప్రజల భూమి,
తర్వాత పేదోళ్ల మాలు. ఇది రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి దోపిడీ. ఇకపోతే లీజ్, నేను ఇంతకుముందు చెప్పినాను, ల్యాండ్ వాజ్ టేకెన్ ఫ్రమ్ లిప్కో ఆన్ 33 years ఆఫ్ లీజ్. 33 ఏళ్ల లీజ్ కోసమే మా భిక్షపతి అన్న సాక్ష్యం, మా బ్రదర్ సాక్ష్యం. 33 ఏళ్ల కోసం మాత్రమే లీజ్ తీసుకున్నారు. ఎక్స్టెన్సిబుల్ బై 33 years మోర్, అంటే 66 ఏళ్ల కోసం మాత్రమే లీజ్ లిప్కో ఇచ్చినట్టుగా వీళ్ళు అగ్రిమెంట్ చేసుకొచ్చిండ్రు. అంతే కదరా? అంతే, 66 ఏళ్లకు లీజు. రేవంత్ రెడ్డి గారు, వంశీరామ్ బిల్డర్లు, అపర్ణ బిల్డర్లు ఏం కమిషన్లు ఇస్తున్నారో, ద ల్యాండ్ టైటిల్ హాజ్ బీన్ ట్రాన్స్ఫర్డ్ ఆన్ ఫ్రీ హోల్డ్ బేసిస్. చాలా నేరం జరుగుతుంది. నేను చాలా చిన్న విషయాలు మాట్లాడుకోవట్లే, మనం ఇదేదో మామూలు పొలిటికల్ ప్రెస్ కాన్ఫరెన్స్ కాదు ఇది. ప్రభుత్వము అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎట్లా విచ్చలవిడిగా దోపిడికి పాల్పడుతుందంటానికి ఇది ఒక పెద్ద నిదర్శనం. ఇది a land that was taken from Lipco on a lease basis on an agreement was later converted as a freehold transfer. ఎవడయ్యా జాగిరది? మనందరు జాగిరది. ఇష్టం వచ్చినట్టుగా నువ్వు వంశీరామ్కు అపర్ణానికి ఎట్లా కట్టి పెడతావు? ఇంటర్న్ లిప్కోకి ఏమి ఇచ్చినావు? ఎవరిది లిప్కో? అది లిప్కో దళితులది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక దళితులది. దళితుల అభ్యున్నతి కోసం ఒక లిప్కో ఏర్పరిచి వాళ్ళకు ఆస్తులు ఇస్తే, ఆ ఆస్తుల మీద ఒక ఏక్తా మాల నిర్మాణం చేసి దాని ద్వారా వచ్చే లాభాన్ని లిప్కోకి ఇవ్వాలా అని చెప్పని వాళ్ళు ఒక ఆశయంతో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, మా భిక్షపతి వీళ్ళంతా ఆలోచించి ఒక నిర్మాణాన్ని ముందుకు పట్టుకొస్తే, నువ్వు ఇవాళ వంశీరామ్ పాలు చేస్తావా? అపర్ణ వాడికి కట్టబెడతావా? హౌ ఇస్ ఇట్ జస్టిఫైబుల్ సార్ రేవంత్ రెడ్డి సార్? ఈజ్ దిస్ నాట్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్? ఇది నమ్మక ద్రోహం కాదా? ఏం రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఏం చేసినావు నువ్వు? ప్రజల యొక్క మాన ప్రాణాలను, ఆస్తులను, హక్కులను కాపాడతా అని చెప్పని ప్రజల సంపదని వాళ్ళ ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టడం న్యాయమా? ఇది 4వ తప్పు. 5వ తప్పు నేను మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. ఇగో ఈ లెటర్ అన్నది. 101 కోట్ల రూపాయలు వచ్చినాయి కదా. ఆ 101 కోట్ల రూపాయలను 27 కోట్ల రూపాయలు తొమ్మకానికి వరుస నరసింహకి ఇచ్చిండు కదా. ఇంకో 60 కోట్ల రూపాయలు పర్మిషన్ ఫీజ్ హాజ్ బీన్ పెయిడ్ టు జిహెచ్ఎంసీ. బడ జోక్. అమ్మ తమాషా అనిపిస్తుంది నాకైతే. ఎప్పుడు కడతావా అన్న పర్మిషన్ ఫీజు? ఏమన్నా మన బిల్డింగ్ పర్మిషన్ ఫీజు ఎప్పుడు కడతామే? పర్మిషన్ లెటర్ వచ్చినాక నానే? అంతేనా? రాకముందే కట్టేస్తామా? పర్మిషన్ లెటర్ ఇచ్చినాక. దేని మీద పర్మిషన్ లెటర్ రావాలి నీకు? నువ్వు డిజైన్ డాక్యుమెంట్ ఇచ్చి, ఆ డిజైన్ డాక్యుమెంట్ వాడు జిహెచ్ఎంసీ వాడు డీవియేషన్స్ లేవు, అన్నీ మంచిగానే ఉన్నాయని చెప్పని వాడు టౌన్ ప్లానింగ్ వాడు వాడో వీడో వచ్చి మొత్తం సర్టిఫై చేసి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ బికాజ్ మాల్ అందరు సర్టిఫై చేసిన తర్వాత ఎవ్రీబడి ఈజ్ అగ్రీడ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ రైట్, సో దేర్ ఫోర్ ఈజ్ పర్మిటెడ్ టు గో ఆన్ ఫర్ ద కన్స్ట్రక్షన్ అన్న తర్వాత, అయ్యా నాకు పర్మిషన్ వచ్చింది కదా అని చెప్పని మనం పోయి డబ్బు కడతాం. 4 to 26 నాడు 60 crores of rupees have been paid to GHMC. Is this not misutilization? Is this not violation of the expenditure of the Government of India sanctioned grant? ఇది మ్యానిపులేషన్ కదా. మా కేటీఆర్ గారు పాపం ఈవీ ఫార్ములా రేస్ కోసం ఇక్కడ ఈవీ సెక్టర్ను ప్రమోట్ చేయాలా అని చెప్పని ఒక అగ్రిమెంట్లో భాగంగా ఆందోళనోడు ఓడో జారకపోతే మొత్తమే రేస్ ఆడబోతుందో, ఈవీ సెక్టర్ ఎక్కడ నాశనం అవుతుందో, ఈడ కూడా ఈవీ బ్యాటరీలు కావాలా, ఈవీ కార్లు కావాలా, అవి కావాలని చెప్పని పాపం ఆయన ఫ్రమ్ హెచ్ఎండిఏ అకౌంట్, ఇఫ్ ఇట్ హెస్ బీన్ ట్రాన్స్ఫర్డ్ టు అనదర్ అకౌంట్ టు ప్రొటెక్ట్ ది అగ్రిమెంట్. ఈడ అగ్రిమెంట్ లేదు, అగ్రిమెంట్ లేదు. అల్లుడా మన జిహెచ్ఎంసీ రేవంత్ రెడ్డి గారికి ఎట్లా ఇస్తావు నువ్వు? ఎవడి పైసలు ఇవి? కేంద్ర ప్రభుత్వం నీకు మాల్ కన్స్ట్రక్షన్ కోసం ఇచ్చింది. మాల్ ఎవరు కడుతున్నాడు? ఇప్పుడు ఎవరు కడుతున్నా మాల్? వంశీరామ్ బిల్డర్స్ అపర్ణోడు కడుతుండు. ఈ పర్మిషన్ ఫీజు ఎవడు కట్టాలా? ఎవడు కట్టాలన్నా? భయపడకురే. ఎవరు కట్టాలా? వంశీరామ్ కట్టాలా కదా అన్న? వంశీరామ్ కట్టడానికి స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ఎట్లా కడుతుంది? 60 లక్షల రూపాయలు, 60 కోట్లు, 27 కోట్లు
తొమకానికి స్టేట్ ట్రేడింగ్ ప్రమోషన్ స్టేట్ ప్రమోషన్ కార్పొరేషన్ ఎట్లా ఖర్చు పెడుతుంది? ఏం తమాషిది? వంశీరాముడు కట్టాలా, అపర్ణోడు కట్టాలా, తొమ్మించుకోవాలి వాడే, జిహెచ్ఎంసీ ఫీజులు కట్టాల్సింది వాడే. నువ్వు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను అచ్చా అనదర్ ఇంట్రెస్టింగ్ థింగ్, ఈ టెండర్ వేయడానికి ముందే 60 కోట్ల రూపాయలు కట్టి పడుతుంది. బిఫోర్ ఫైనలైజింగ్ ద టెండర్స్ టు అపర్ణ అండ్ వంశీరామ్ 60 crores హ్యావ్ బీన్ పెయిడ్. ఇంతకంటే ఎక్కువ మాకరీ ఇంకేమైనా ఉంటుందా? నాకు అర్థం కానట్టు ఒక విషయం. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ ఇద్దరి కోసం మాత్రమే ఈ టెండర్ను మ్యానిపులేట్ చేసిండు, దెవలాడుతున్నాడు బిడ్డడు. అధికారంలోకి రాగానే ఈ 6 టవర్లను 6 ఫ్లోర్లను ఎట్లా 10 చేయాలా, 10 టవర్లను 10 టవర్లు చేసిండు. మంచి బిల్డర్ కోసం చూసిండు, ఎవడు రాలేదు, వీళ్ళని పట్టిండు. ఎట్లా అటు ఇటు మొత్తానికి ఇవాళ దీన్ని 27 లక్షలు అని చెప్పాను. అందులో ఎన్ని లక్షల స్క్వేర్ ఫీట్లు ఈ సార్కు పోతుందో ప్రజలు అర్థం చేసుకోగలుగుతారు. ఇవాళ ఆర్ఆర్ ట్యాక్స్ అని, పర్ స్క్వేర్ ఫీట్ ఫీజులని నరేంద్ర మోడీ గారే అన్నారు. ఇవాళ నరేంద్ర మోడీ ఆర్ఆర్ ట్యాక్స్ అంటే లోకల్ బీజేపీ సపోర్ట్ చేయదు. నరేంద్ర మోడీ పేరు మీద నిర్మాణం చేపడుతుంటే దాంట్లో అవకతవకలు జరిగితే లోకల్ బీజేపీ మాట్లాడదు. ఈ మొత్తం మ్యానిపులేషన్ అంతా కూడా కేవలం అంటే కేవలం ఇద్దరిని కాపాడడం కోసం, తద్వారా లబ్ధి పొందడం కోసం చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక ప్రయత్నం. దీంట్లోనే ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ అగ్రిమెంట్లో లిమిటెడ్ లయబిలిటీ ప్రపోజిషన్ను పట్టుకొచ్చిండ్రు, టీడీఆర్ మినహాయింపులు ఇచ్చినారు. తర్వాత మనకు ప్రభుత్వానికి కేటాయించినటువంటి 9 లక్షల స్క్వేర్ ఫీట్లను కూడా వాడే మార్కెట్ చేయొచ్చు, వాడే అమ్మి పెట్టొచ్చు అని చెప్పని. అంటే అడ్డుకు పావుసర్ లెక్క వాడు అమ్ముతాడు, ఏదో ఇంత పైసలు తీసుకుంటే సపరేట్గా దొబ్బేస్తామని చెప్పని. దాంట్లో కూడా మొత్తం ఇది ఒక ఫ్రాడ్. కేటీఆర్ గారు నేను మొదట్లో చెప్పినట్టుగా దీన్ని లేవనెత్తంగానే కేంద్ర ప్రభుత్వం నిద్రలేసింది, వాళ్ళు కూడా లేఖ రాసిండ్రు. బట్ అవర్ ఫైట్ ఈజ్ నాట్ గోయింగ్ టు స్టాప్ హియర్. మేము తప్పనిసరిగా దీన్ని ఇంకా బలంగా తీసుకెళ్తాం. మేము మొన్న టెసరాక్ట్ ఏదైతే రేవంత్ రెడ్డి గారి తమ్ముడికి కేటాయించినటువంటి ఒక భూముల్లో జరిగినటువంటి ఒక అవకతవకల విషయంలో మేము లోకాయుక్తకి వెళ్ళినాం. వి ఫైల్ ద కంప్లైంట్ దేర్. ఇప్పుడు లోక్పాల్ దగ్గరికి పోతాం. ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం నిధులతో నిర్మాణం జరుగుతుంటే ఆ నిధులలో జరిగినటువంటి ఒక అవకతవకల విషయంలో తప్పనిసరిగా లోక్పాల్ ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి లోక్పాల్ దగ్గర కూడా పోతాం. నేను చివరిగా ఒక మాట చెప్పదలుచుకున్నా. యూ కాంట్ చీట్ అండ్ లూట్ ఎవ్రీబడి ఇన్ ఎవ్రీథింగ్. పేద వర్గాలకు సంబంధించింది. ఇనార్బిట్ మాలో, నాకు మాల్స్కి ఎక్కువ పోను కాబట్టి పేర్లు ఎక్కువలో కదా, ఒకటే కనబడుతుంది. ఇనార్బిట్ మాలు, సిటీ సెంట్రల్ మాలు, ఇటువంటి కట్టేటోళ్ళ దగ్గర ఏమో దోపిడీ చేస్తే చేసినవో ఏమో, ఆ కమిషన్ ఏందో కథ ఏందో. ఇది పేదోళ్ళది. ఇది చిన్న పేద కళాకారుల కోసం కట్టినటువంటి ఒక రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వవు, 20,000 crores నిధులు ఇవ్వవు నువ్వు, బీసీ సప్లాన్ అమలు చేయవు నువ్వు, ఎక్కడికక్కడ బీసీలను ఎక్కడికక్కడ పిసికిపాడు దొబ్బుతున్నావు, చంపేస్తున్నావు, వాళ్ళు నాగం చేస్తున్నావు. ఆఖరికి వాళ్ళు ఏదో వాళ్ళ వృత్తులను షోకేజ్ చేసుకునే ఒక మాల్ వస్తే దాన్ని సర్వనాశనం చేసి దాని ఎగ్జిస్టెన్స్ను, దాని ఐడెంటిటీని నాశనం చేసేటువంటి ఒక రీతిలో రేవంత్ రెడ్డి గారు వ్యవహరించడం ఏదైతుందో అన్యాయం, అక్రమం. ఇది ఇట్స్ అ వయలేషన్ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కావచ్చు, లేకపోతే బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్ 14, ఇట్లా చాలా రకాలైనటువంటి ఉల్లంఘనలు జరిగినట్టుగా స్పష్టంగా కనబడుతున్నటువంటి ఒక ధర్మిలా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీకు నైతికత ఉంటే రేవంత్ రెడ్డి గారు దీనిపైన అసెంబ్లీలో, కౌన్సిల్లో దీనిపైన చర్చకు సిద్ధమని అడుగుతా ఉన్నాం. వీఆర్ రెడీ ఫర్ అ డిబేట్ విత్ ఆల్ దీస్ డాక్యుమెంట్స్, విత్ ఆల్ ది ఎవిడెన్సెస్, వాట్ ఎవర్ దట్ వీ హ్యావ్ ఇన్ అ లిమిటెడ్ మేనర్. చర్చకు సిద్ధమా? ట్రాన్స్పరెంట్గా ప్రజల ముందు అసెంబ్లీలో, కౌన్సిల్లో చర్చకు సిద్ధమా? పొద్దున్న లేస్తే వీడిని తిట్టా, వాణి తిట్టా, ఈ బూతు ఆ బూతు, సందట్ల సడమేయగలలేక దోసుక దొబ్బు తినాలా? ఎట్లా? హౌ ఇస్ ఇట్ వర్క్? రాష్ట్రం ఏం కావాలా? కాబట్టి ఈ టెండర్ ప్రక్రియను ఆపమని చెప్పని కోరుతున్నాము. 5 ఎకరాల 16 గుంటల నుండి అపర్ణవుడికి వాళ్ళకి కాబట్టి దాన్ని ఇంకొక ఎకరం తీసుకొని మొత్తం ఇది వాళ్ళ 6 acres 12 గుంటాలన్నా దీని వాల్యూ ఏం తక్కువ చేస్తే కూడా 1,300 కోట్లు ఉంటుంది. ఇచ్చేస్తున్నాడు వాళ్ళకి ప్రైవేట్. లిప్కో లీజ్, దళితుల లీజ్, అది దళితుల ల్యాండ్, దళితుల లిప్కోకి సంబంధించినటువంటిది. దాని నుంచి లీజ్ తీసుకున్నది వాళ్ళకు ఫ్రీ హోల్డ్ ట్రాన్స్ఫర్ అని చెప్పని వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. కాబట్టి సిబిఐ విచారణ జరగాల, సిఏజీ విచారణ జరగాలని చెప్పని మేము తప్పనిసరిగా లోపకాల దగ్గర పోతాము. మేము మీడియా మిత్రులకు కూడా దండం పెట్టి చెప్తున్నాం, ప్లీజ్, దిస్ ఇస్ అబ్సల్యూట్ హైట్ ఆఫ్ కరప్షన్. దీన్ని రేవంత్ రెడ్డి గారు ఇట్లా స్కాట్ ఫ్రీగా ఉండడానికి వీల్లేదు. దయచేసి హైలైట్ చేయండి,
ప్రజలను ఎడ్యుకేట్ చేయండి. ఈ దోపిడీని దయచేసి అరికట్టడంలో మీడియా సహకరించాలని చెప్పని కోరుతాను. ధన్యవాదాలు. అన్న, ఇప్పుడు ఏమంటారు కదా, దురద నోరు కొంతమందికి, దురదతోటి ఏదేదో మాట్లాడతారు. ఆ దురద వాళ్ళకి తట్టుకుంటప్పటికీ ఇప్పుడు క్రమశిక్షణ చర్యలు అంటున్నారు. నీకు ఎవడిచ్చినాడు రైట్? పోయి ఈ ఎమ్మెల్యేకి టికెట్ ఇస్తా, ఆ ఎమ్మెల్యేకి టికెట్ ఇస్తా అని చెప్పని వాళ్ళు ఏదో వాళ్ళు మాట్లాడుతున్నారు. హూస్ దిస్ పర్సన్ స్టార్టెడ్ దిస్? ఆ అమ్మాయి ఏదో సుష్మిత అనుకుంటా కదా, అమ్మాయి పేరు సుష్మితా పటేల్. ఆ అమ్మాయి ఏదో మాట్లాడింది అని ఏదో రభస జరుగుతుంది. అది పార్టీ రాజ్యాంగానికి విరుద్ధమే కావచ్చు, పార్టీ రాజ్యాంగానికి, పార్టీ అంతర్గత క్రమశిక్షణలకు విరుద్ధం కావచ్చు. అంటే విచ్చలవిడి భూదందాలు చేసి, దోపిడీలు చేసి, అడమైన మ్యానిపులేషన్ చేసి ల్యాండ్ దొబ్బిపోతే రాజ్యాంగాలు లేవా? అది పార్టీ రాజ్యాంగానికి ఇంత శిక్ష ఉంటే కొండలరెడ్డి గారో లేకపోతే ఇంకా మిగతా వాళ్ళు ఇట్లా భూములు దోపిడీ చేస్తున్నారని చెప్పని వార్తలు వస్తున్నాయి. మరి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పడా? ఎందుకు నోరు మూసుకొని కూర్చుంటాడు, నోరిప్పాడు? కాబట్టి ఇది ఆయన విపరీత వైఖరే ఆయనకు ఇవాళ శాపం. నోటి దురుసు, నోటి దురద, ఆ వైఖరే ఆయనకి ఇవాళ శాపం. దెర్ ఇస్ కాంగ్రెస్లో మీ అందరు కూడా తెలుసు కదా, దానికి ఒక కమిటీ ఉంటుంది, ఎలక్షన్ కమిటీ అని ఉంటుంది. డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అప్రూవ్ చేయాలి ఫస్ట్ నీ అప్లికేషన్ రికమెండ్ చేయాలా. డీసీసీ అప్రూవ్ చేసిన తర్వాత అది ఎలక్షన్ పీసీసీలో కమిటీ ఉంటుంది, అక్కడి నుండి కేంద్రానికి పోవాలా. కేంద్రంలో ఒక్కొక్క ఫైల్ని పట్టుకొని ఇటు చదువుతారు, చూస్తారు రకరకాల ఈక్వేషన్. నువ్వే పోయి ఈయనకు ఎమ్మెల్యే ఆయనకు ఎమ్మెల్యే అంటాడు. మా వాళ్ళు మాట్లాడతలేరు, ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. అనిల్ను, ఈ పిల్లగాన్ని పంపినా నేను అనిల్ యాదవ్ని పట్టుకొని ఏమంటున్నాడు, ఈ పిల్లగాన్ని నేను రాజ్యసభ పంపినా అని చెప్పారు అంటున్నాడు. పిల్లగాడైతాడు రాజ్యసభ పోయినాడు. అనిల్ యాదవ్ అనేట ఆయన యూత్ కాంగ్రెస్ ఎలక్టెడ్ ప్రెసిడెంట్, నాట్ వన్స్ ట్వైస్. హీ హెస్ బీన్ దేర్ ఇన్ ద పార్టీ రైట్ ఫ్రమ్ హిస్ ఫాదర్స్ డేస్, హెస్ బీన్ ఎ సీనియర్ వర్కర్. మా శంకర్ గారిని పట్టుకొని ఏదో కులాన్ని పట్టుకొని కుల పైనకి ఇచ్చినా అంటాడు, చేపలు పడితే ఆయనకి ఇది ఇచ్చినా అంటాడు. మరి అమ్మా సాకల ఆయనకి ఇచ్చినా, లేకపోతే మంగళ ఆయనకి ఇచ్చినా, చేపలు పడితే ఆయనకి ఇచ్చిన, ఏం లేదు ఈ భాష. వెన్ యూ టాక్ లూజ్ దెన్ యూ విల్ ఆల్సో గెట్ ఎ లూజ్ రెస్పాన్స్. ఇలా బ్యూటిఫుల్ ఆర్టికల్ వచ్చింది ఇండియన్ ఎక్స్ప్రెస్లో, చూడమని చెప్తున్నాడు అందరికీ.